బాబు ఏం చేస్తున్నావు? కొత్తిమీర టమాటో రోటి పచ్చడి. రోటి పచ్చడి ఎలా చేస్తారు? ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్తావా? ఓకే, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, కొత్తిమీర, పోపులు తీసుకొని టొమాటోస్ ఇలా కట్ చేసుకొని ఫస్ట్ పల్లీలు వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకొని వేపిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకొని మిర్చి ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసి తర్వాత ఎల్లుల్లిపాయలు ఏవైతే తీసామో వేసి ఇప్పుడు టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకునే లోపు ఈ లోపు పక్కన ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత రోటి పచ్చడిలో వేసి డైరెక్ట్గా రుబ్బాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం నువ్వులు వేస్తున్నాను అందులో కొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. మంచి మిక్స్ అయినాక కొత్తిమీర ఏదైతే వాష్ చేసుకొని ఉంచుకున్నామో అది వేసుకున్నాము. ఇప్పుడు తుడిచి అలా అర్జెంటుగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. పచ్చడి చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు మన బిజీ లైఫ్లో మిక్సీలతో చేసేస్తున్నాం కానీ రోటితో ఒకసారి చేసుకొని తిందాం సరదాగా అని. చూడడానికి చాలా బాగున్నాము, మళ్ళీ రోడ్డుతో పచ్చడి చేస్తాం. బాబా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు రుబ్బుతున్నాము. చాలే, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అలా కూర్చునే బదులు. చేస్తాను మాము, ఎందుకు చేయను? మాటలతోనా? మాము, నేను ఒక క్వశ్చన్ అడిగాను. చెప్పమ్మా, అడుగు. కంప్యూటర్ని ఒక జంతువు ఆపరేట్ చేస్తుంది, ఏ జంతువు? కంప్యూటర్ని జంతువు ఆపరేట్ చేస్తుందా? జంతువు అంటే మనమే, మనుషులు. మరి కంప్యూటర్ ఆపరేట్ చేసేది మనుషులే కదా. ఒక యానిమల్ చేస్తుందమ్మా యానిమల్. ఒక జంతువు ఆపరేట్ చేస్తుంది, ఏంటా జంతువు చెప్పు? తెలియదు మా అమ్మ. ట్రై చేయి, కొన్ని గెస్సెస్ ఇవ్వు. ఫస్ట్ తెలియదు వదిలేస్తే ఎలా? కంప్యూటర్ ఆపరేట్ చేసేది అంటే మనిషి కాదంటున్నావు. మనిషి కాకుండా ఇంకే జంతువు? చెప్పైనా ఆన్సర్. చెప్తాను, నేను గెస్ చేస్తున్నాను. ఎలుగుబంట. ఎలుగుబంట ఎందుకు వచ్చింది ఇక్కడికి అసలు? ఎలుగుబంట ఎలా ఆపరేట్ చేస్తుంది? యానిమల్ అంటున్నావు కదా. యానిమల్ అయితే పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయా? క్లూయేనా? అది చిన్న యానిమల్, మన ఇంట్లో కూడా ఉంటుంది. యాంట్, చీమ. యాంట్ ఆపరేట్ చేస్తారా? ర్యాట్, మౌస్. చింతపండు. మామూ, నీకు ఎందుకు చింతపండు నచ్చదు? అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. మరి ఇప్పుడు తింటున్నావు? నువ్వు అలవాటు చేసావు కాబట్టి. సరే, నా వంటలు నచ్చుతాయా నీకు? చాలా చాలా బాగా. నీ వంటలు తిని తిని రోజు నేను లావ్ అయిపోతున్నా. అందుకే జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళి మయా. ఓకే మయా. ఇలా కచ్చపిచ్చ రుబ్బుకుంటే కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. అమ్మయ్య బాబాయ్, మన అమ్మమ్మలు ఎలా చేసేవారు కానీ ఇప్పుడు మిక్సీలు వచ్చేసి మనకి కష్టం తెలియట్లేదు. అయిపోయింది, కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ. మేడం గారు, పచ్చడి అయిపోయిందండి. తినడానికి రెడీగా ఉన్నామండి, నోరు ఊరుతుంది.
ఫుల్ ఉంది, చింతపండేసాం కదా. బాగా వచ్చిందా? సూపర్. నువ్వు చెప్పాలి టేస్ట్, నేను చెప్తాను అది. ఇది అన్నంలో పచ్చడి వేసుకొని తింటే నీకు ముద్ద కావాలా? ఎస్. నీకు ముద్ద కావాలి, నీకు ముద్ద కావాలి, తినండి. టేస్ట్ చూడు. ఎలా ఉంది? సూపర్. నేను తింటా, అదిరిపోయింది. నేను తింటా. సూపర్. ధన్యవాదాలు. ఎలా ఉంది?